టెంపుల్స్. కాబట్టి ఈ డెవలప్మెంట్ అనే దాంట్లో మీ అందరూ కూడా తెలుసు. నేను సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని స్పెషల్ జీవోలు కోట్ల రూపాయలు తీసుకొస్తాం, 100 కోట్లు తీసుకొస్తాం. ఆ సత్తా జగ్గారెడ్డి గురించి మీ అందరూ కూడా తెలుసు, సంగారెడ్డి నియోజకవర్గం అందరూ కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో మళ్ళీ నాకు ఒకసారి శాసనసభ్యునిగా నన్ను మళ్ళీ గెలిపివ్వండి, మళ్ళీ నన్ను గెలిపివ్వండి. చేకూర్తి మీద ఓటేసి మళ్ళీ శాసనసభ్యుగా గెలిపివ్వండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, నాకు ప్రధానమైన పాత్ర ఉంటుంది గవర్నమెంట్లో. మీ అందరూ కూడా తెలుసు, చాలా చాలా డెవలప్మెంట్ చేస్తా. మీ అందరు కూడా తెలుసు, జగ్గారెడ్డి మాట అంటే మాట మీద ఉంటాడు, చేతల మనిషి జగ్గారెడ్డి, మీకు తెలుసు. కాబట్టి ఏదో జిల్లా మంత్రి చెప్పిండు కదా, నేను అడుగుతున్నా, జిల్లా మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఏం డబ్బులు తెచ్చిండు? ఒక్క ఫోన్ కాల్లే కదా. అంటే ఒక ఫోన్లో దొరకడనేది ఒక తప్పుడు ప్రచారాన్ని, మీకు ఫోన్లో దొరకడు అని ఒక ప్రచారాన్ని క్రియేట్ చేసి ఓట్లు వేసుకొని ఎమ్మెల్యే గెలవాలని చూస్తున్నారు. కానీ కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేసి మీ ఓట్లు అడుగుతున్నాడా? నేను అడుగుతున్నా సంగారెడ్డి నియోజక ప్రజలందరూ కూడా నా మాట కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇంత కష్టం, ఇంత పని చేసేటోడిని ఇప్పుడు జిల్లా ఫైనాన్స్ మినిస్టరు, ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ జిల్లా మంత్రి, ఇగో నీ సంగారెడ్డి టౌన్కి, సదాశివపేట టౌన్కి 4 ఇట్లా నేను కోట్ల రూపాయలు ఇచ్చినా మా అభ్యర్థిని గెలిపిమని అడిగితే ఒక అర్థం ఉంది. జగ్గారెడ్డి ఫోన్లో దొరకడు ఓట్లేయండి. జగ్గారెడ్డి ఫోన్లో దీనికి ఏమైనా అర్థం ఉందా? జగ్గారెడ్డి ఫోన్లో దొరకడు ఓట్లేయండి అంటారా? ఎవరైనా నేను 100 కోట్లు తెచ్చినా ఫైనాన్స్ మినిస్టర్ని నాకు ఓట్లేయండి అని ఒక అర్థం ఉంది. కానీ కాబట్టి ఇప్పుడు నా భార్య, నా కూతురు, నా కొడుకు, నా బ్లాక్ ప్రెసిడెంట్లు, నా పార్టీ ప్రెసిడెంట్లు, నా ఫాలోవర్స్ అనేక మంది ఫీల్డ్లో మీకు పనిచేస్తున్నారు, నేను కూడా చేస్తున్నా. తప్పకుండా నేనేమంటున్నానంటే, ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు అవకాశం ఇస్తున్నారు. ఈ టైంలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా మీరు గెలిపించాల్సిన బాధ్యత తీసుకోండి, గెలిపించుకోండి. తప్పకుండా 100 కోట్లు తీసుకొచ్చి 2 మున్సిపాలిటీలు, 4 మండలాలను మీకున్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా. తప్పకుండా చాలామంది అడుగుతున్నారు, ప్రైవేట్ టీచర్స్కి ఫ్లాట్లు లేవు, చేపిస్తా, వాళ్ళు కూడా ఇప్పిస్తా. ప్రైవేట్ టీచర్స్కి కూడా ఇప్పిస్తా, వాళ్ళకు కూడా చాలా మందికి ఇప్పిస్తా. వాగ్దానము అవసరం లేదు, చాలా మందికి ఇప్పిస్తా, కొన్ని మీకు చెప్తలేను. కాబట్టి తప్పకుండా ఈసారి ఎన్నికల్లో నన్ను మళ్ళీ శాసనసభగా, సంగారెడ్డి శాసనసభగా చేకూర్తి మీద 3వ నెంబర్ మీద ఓటేసి మళ్ళీ నన్ను భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపివ్వండి. రేపు రానున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రధానమైన ఒక ఇంపార్టెంట్ పోస్ట్లో ఉంటా. ఈ 100 కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. కాబట్టి మీ అందరు కూడా అప్పీల్ చేస్తున్నా, గెలిపివ్వాలని కోరుతున్నా.